దాడిది దోపిడీకి గురైన ప్రజలు ఇక్కడ దోపిడీకి గురైన ప్రజల పక్షాన మాట్లాడుతున్న అంబడి కృష్ణమూర్తి గారి మీద జరిగిన దాడిని ఎవరైనా ప్రజాస్వామికవాదులు ఖండించకపోతే చరిత్రహీనులు అవుతారని చెప్పేసి ఒక బీసీ నాయకుడు దేశ స్థాయిలో ఎదిగితే కల్లోరో లేనటువంటి స్థితిలో దాడులు చేయించడం అంటే మేం తప్ప ఇంకెవడు ఉండకూడదనే రీతిలో ఈ దాడి కనబడతా ఉంది కనుక దీన్ని ప్రతి ఒక్కరు ఖండించి బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఈ ఏదైతే ఈ ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి ఒక్క మేధావులు ఖండించాలని కోరుతూ సెలవు తీసుకున్నాను. జై తెలంగాణ. ఈ 15 నెలల నుంచి ఎప్పుడన్నా ఇలా జరిగిందా? 15 సంవత్సరాల్లో ఇలాంటి దాడి ఎప్పుడు జరగకపోయినా సరే కార్మిక నాయకత్వం పక్షాన ఒక రెండు వర్గాలుగా చీలిపోవడానికి ఒక 15 ఏళ్ల క్రితమే ఈ యొక్క సమావేశాలు జరిగాయి. అప్పుడు నువ్వు కాదు నేను కాదు అనుకున్న పక్షంలోనే ఈ దేశంలో ఉన్న ఐఎన్టీసీ నాయకత్వం అంతా కలిసి మా నిజమైనటువంటి నాయకుడు అంబటి కృష్ణమూర్తి గారే, వారే మాకు నాయకుడు, వారి ద్వారానే మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆనాడు సోనియా గాంధీ గారిని కలవడం జరిగింది. ఆ రోజున కాంగ్రెస్ నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో కూడా అంబడి కృష్ణమూర్తి గారు పనిచేసి ఈ దేశంలో అన్ని రాష్ట్రాల్లో వారి కమిటీ నిర్మాణం చేసి కాంగ్రెస్ కు ఒక బలమైన శక్తిగా, ఒక కార్మిక శక్తిగా నిలబెట్టిండు. అది మొత్తం మనం మీడియా ద్వారా చూసినాం. ఈ సమాజంలో ఇక్కడ కనపడుతున్న వారి నాయకత్వమే దానికి సాక్ష్యం. ఇప్పుడు మీ కార్యాచరణ ఎలా ఉంటుంది? మా కార్యాచరణ ఇక్కడ ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో అంబడి కృష్ణమూర్తి గారి సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా ఈ బలహీన వర్గాల కార్మిక సమాజం ఏదైతే ఉందో ఆ కార్మిక సంఘాలలో అనేక పార్టీల్లో పనిచేస్తున్నటువంటి కార్మిక నాయకులతోని, అదేవిధంగా ఒక జేఏసీగా ఆల్రెడీ ఏర్పాటైంది. దానికి నేషనల్ చైర్మన్ గా గొల్లపల్లి దయానందరావు గారు, వారు కూడా ఎంతో సీనియర్ నాయకులు కార్మికులలో. అంబడి కృష్ణమూర్తి గారికి ఎప్పుడు ఎన్నట్టు ఉండేటటువంటి వారు. ఈ అన్ని పార్టీలలో ఉన్నటువంటి ప్రజాస్వామిక వాదులని, కార్మిక నాయకుల్ని అందరినీ కలిపి ఢిల్లీలో మేము ఒక సమావేశం ఏర్పాటు చేసి సోనియా గాంధీ గారిని, మల్లికార్జున ఖర్గే గారిని, అదేవిధంగా జాతీయ స్థాయి పార్టీలలో ఉన్న కార్మిక నాయకులను కలిసి ఇలాంటి దాడి చేసేటటువంటి ఆలోచన ఉన్న నాయకుల్ని భవిష్యత్తులో ఎక్కడ కార్మిక సంఘాలలో పిలవద్దు, ఇలాంటి వారిని ఏ జేఏసీలో కూడా తీసుకోవద్దనే విధంగా ఒత్తిడి తెస్తామని తెలియజేస్తున్నాం.